బిషప్ విలియం టైలర్ అనేటువంటి ఒక బిషప్ మెథడిస్ట్ చర్చ్ కి సంబంధించినటువంటి సేవకుడు. ఆయన 1849లో కాలిఫోర్నియా అంతా కూడా, అమెరికా దేశంలో ఉన్నటువంటి వారందరూ కాలిఫోర్నియాకు వచ్చేసారు. ఎందుకంటే కాలిఫోర్నియాలో బంగారం దొరుకుతోంది. సో అమెరికాలో ఉన్నటువంటి వారందరూ కాలిఫోర్నియాకు వచ్చి బంగారం దొరుకుతుందని తవ్వకాలు చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు ఈయన శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చి అక్కడ సెటిల్ అయ్యాడు. అక్కడ ఈయన వాక్య పరిచయం చేయడానికి ఈయనకు ఒక సంఘం లేదు. అక్కడికి వచ్చినటువంటి వారందరూ రకరకాల బ్యాక్గ్రౌండ్ల నుండి వచ్చినటువంటి వారు, వారిలో నాగరికత లేని వారు ఉన్నారు, వారిలో తెగల ప్రజలు ఉన్నారు, వారిలో దుర్మార్గులు ఉన్నారు, హంతకులు ఉన్నారు. సో ఈయన ఒక సేవకుడు గనుక, సువార్థికుడు గనుక, సువార్త చెప్పకుండా ఉండలేడు గనుక ఏం చేశాడంటే ప్రతి ఆదివారం బయటకు వచ్చి రోడ్డు మీద ఒక చెక్కతో ఉన్నటువంటి పెట్టెను పెట్టి దాని మీద నిలబడి గట్టిగా పిలిచేవాడు, శుభవార్త శుభవార్త అని. అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏం శుభవార్త అని వచ్చేవారు. బహుశా ఇక్కడ బంగారం దొరుకుతుంది, అక్కడ బంగారం దొరుకుతుందని చెప్తాడేమో అని వచ్చినప్పుడు వారికి ఆయన చక్కగా, ఈ రోజు మనకున్న శుభవార్త ఏంటంటే యేసు మీ పాపాల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన కార్చిన రక్తంలోనే మీ పాపాలు కడుక్కొని ఆయన చేత కొనబడి రక్షించబడి దేవుని పిల్లలు అవ్వచ్చు. బంగారం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, దానికోసం ఎందుకు జీవితాన్ని ఖర్చు పెడుతున్నారు? దేవుడి వైపు మళ్ళండి, నిత్య జీవానికి రండి అని చెప్పేవాడు. సో సువార్త చెప్పకుండా నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజమైనటువంటి సేవకుడు ఉండలేడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు చెప్తాడు చూడండి, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా ప్రకటింపబడుతుంది, ఆ తర్వాతే అంతం వస్తోంది. సో ఇది చిట్ట చివరి అవకాశం అన్నమాట. దూత ఆ యొక్క ఎత్తైనటువంటి స్థలము నుండి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆ సమయంలో బ్రతుకున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తాడు. దేవుడున్నాడు, ఆయనను మీరు నమ్మాలి, ఆయన యొక్క నిత్య రాజ్యంలోనికి యేసుక్రీస్తు ఆయన కుమారుడు ద్వారానే ప్రవేశించాలి అనేటువంటి వర్తమానాన్ని ఇస్తాడు. మనందరికీ తెలుసు యోహాను సువార్త 14:6 ప్రకారము నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్పితే ఎవడును దేవుడి యొద్దకు రాలేడు అని ప్రభు చెప్పాడు. సో అది వారికి విశదమైనటువంటి విషయమే. దాని తర్వాత అపోస్తలుల కార్యములు 4:12లో కూడా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడినటువంటి విషయం. అది పెంతెకోస్తు దినాన్న ప్రకటింపబడినటువంటి సత్యంతో ముడిపెట్టబడినటువంటి సత్యమే. తర్వాత మరలా పేతురు బోధించినటువంటి విషయం. మరి ఎవరిని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. కనుక యేసు నామములోనే రక్షణ, యేసే రక్షణ అనేది వారికి బాగా తెలిసినటువంటి విషయం. పౌలు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనంలో దీన్నే కృపా సువార్త అని కూడా అంటాడు. అంటే ఎంత పాపం చేసిన వాడైనా దేవుడి దగ్గర నాశనానికి అప్పగింపబడకుండా క్షమించబడి నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకోవాలంటే కృప ద్వారానే అది సాధ్యం.